వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు అరటికాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇది పప్పు, సాంబార్, రసం ఇలాంటి వాటిలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే ఇది చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఒకసారి మీరే చూడండి. చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. వీటిని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఫ్రెష్గా ఉన్న అరటికాయల్ని ఇలాగా 4 తీసుకోండి. వీటిని తోలు తీసి వాటర్లో వేసి ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. వీటిని ఇలాగా కూరగాయల కట్టర్ సహాయంతో సన్నగా చిప్స్ లాగా చేసుకోండి. మీ దగ్గర కట్టర్ లేకపోతే కనుక చాకుతోనే ఇలాగా సన్నగా వచ్చేలాగా కట్ చేసుకోండి. మనకి ఇలాగా సన్నగా ఉంటే ఇవి బాగా ఫ్రై అయిపోతాయి. ఇలాగా మిగిలిన అరటికాయలని కూడా సన్నగా చిప్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ చిప్స్ని ఇలాగా మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా విడివిడిగా వేయడానికి ట్రై చేయండి. ఇలా విడివిడిగా వేస్తే మనకి అరటికాయ అతుక్కోదు. కాబట్టి మ్యాక్సిమం ఇలాగా మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని చిప్స్ని ఇలాగా వేసుకుంటూ ఉండండి. ఇలా ఒకసారికి మనకి పెద్దవైతే 2 అరటికాయలు, చిన్నవైతే 3 అరటికాయల వరకు కూడా పడతాయండి. మరీ ఎక్కువ వేసుకుంటే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే కనుక కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి పెద్దవైతే 2, చిన్నవైతే 3 వేసుకోండి. వీటిని ఎక్కువ కదిలించకూడదండి, కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు. ఇవి ఆయిల్లో వేసిన వెంటనే ఇలాగా మెత్తగా అతుక్కుపోతాయండి. అప్పుడు మీరు గరిటె పెట్టి కదిలిస్తే కనుక అవి మొత్తం ముద్దలాగా అయిపోతాయి. కాబట్టి నూనెలో వేసిన వెంటనే ఎక్కువ అలా కలపకూడదు. ఇప్పుడు నేను మీకు చూపించిన విధంగా ఇలాగా చిన్నగా నూనెలో కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఇలాగ వీటిని ఒక పావు గంట సేపు నూనెలో వేయించుకుంటూ ఉండాలి. ఇలాగ పావు గంట సేపు నూనెలో వేయించిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి గరిటెతో వీటిని ఇలా అనుకుంటూ వేపుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్కలన్నీ కూడా సమానంగా వేగుతాయి. చూసారు కదండి, చక్కగా అన్నీ కూడా సమానంగా ఫ్రై అయిపోయినాయి. ఒకసారి మీరు కూడా వినండి, ఇవి ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయి అంటే మనం గరిటెతో అంటుంటే వీటి సౌండ్ చూడండి ఎలా వస్తుందో. చూసారు కదండి, ఇవి ఎంత బాగా కరకరలాడేలాగా వేగిపోయినాయో. మనం గరిటెతో ఇలా అంటుంటే కూడా వీటి సౌండ్ అనేది మనకి బాగా వినిపిస్తుంది. అంత చక్కగా ఫ్రై అయిపోయినాయి. కాకపోతే వీటిని మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇప్పుడు వేపుకున్న ఈ చిప్స్ అన్నిటిని ఒక చిన్ని కడాయిలోకి తీసుకుందాము. ఇప్పుడు మిగిలిన అరటికాయ చిప్స్ని కూడా ఇలాగే ఒక్కొక్కటిగా అతుక్కోకుండా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ముందు వేపుకున్నట్టుగానే వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు మనం వేయించుకుంటూ ఉన్నట్లయితే కనుక ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదండి, ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా మనం ముందు తీసుకున్న కళాయిలోకి తీసుకొని ఇప్పుడు వీటన్నిటిని కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇవి బాగా కలిసేంత వరకు మనం గరిటెతో ఇలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి. కారం పచ్చివాసన పోయి ఫ్రై అయ్యేంత వరకు మనం ఇలాగ దీన్ని కలుపుకుంటూ ఉండాలి. మనం గరిటెతో త్వరగా కలవదండి. కాబట్టి ఒకసారి ఇలాగా 2 వైపులా పట్టుకొని ఇలా మనం ఎగరేసుకుంటూ ఉంటుంటే కనుక మనకి ఇవి త్వరగా కలిసిపోతాయి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండి అరటికాయ ఫ్రై రెడీ. ఇది చాలా కరకరలాడుతూ మనం నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. మరి ఈ అరటికాయ ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.